అందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలండి. ఇది మా ఊర్లో వేస్తున్నటువంటి ముగ్గండి. మా ఊరిలో మా చిన్నబ్బాయి రాములవారి స్వామి గుడికి పొంగల్ తీసుకొని పోతున్నాడండి. మా రాములవారి స్వామి గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎవరైనా ఏదైనా అనుకొని పొంగల్ తీసుకొని వెళితే వాళ్ళకి ఆ కార్యసిద్ధి జరుగుతుందని మా ఊరి ప్రజల యొక్క నమ్మకం అనమాట. నాకు నమ్మకమే కాదండి, చాలామందికి జరిగింది కూడా. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టటము, కొడుకు కావాలనుకున్న వాళ్ళకి కొడుకు పుట్టటము, ఏదైనా ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళకి ఉద్యోగము, పెళ్ళిళ్ళు కావాలనుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు కావటం చాలా జరిగినాయండి. అందువల్లే మా ఊరిలో ఉన్నటువంటి రాములవారి స్వామికి చాలా విశేషమైనటువంటి నమ్మకం ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఈ విధంగా పొంగళ్ళు తీసుకొని పోతూ ఉంటారండి. ఈ సంవత్సరం మా చిన్నబ్బాయి కూడా మంచి ఉద్యోగం రావాలని కోరుకొని ఈ విధంగా పొంగల్ తీసుకొని పోతూ ఉన్నాడండి. అది చాలా సంతోషంగా ఉంటుందండి. పల్లెటూరులో ఎటైనా సీతారాముల కళ్యాణం జరగటం అంటే చాలా వేడుకగా ఉంటుంది. చూసినారా, ఈ విధంగా మేళ తాళాలతోటి అందరం పోతూ ఉన్నాము. అక్కడ ముందు గుడికి వెళ్ళి ఈ విధంగా ప్రదక్షిణాలు చేస్తామండి. అందరం ప్రతి ఒక్కరం చూసినారా, అందరూ ఊళ్ళో వాళ్ళందరూ సొంత ఊరికి పోయినామంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా రాముడికి చక్కగా తలంబ్రాలు పోస్తాము, పటం పెట్టే పూజ చేస్తామండి. కాకపోతే మేము చక్కగా ఊరి ప్రజలంతా చూసినారా, మన ఇంట్లో జరిగే పెళ్ళికి ఒక్కరే అనమాట. కానీ సీతారాముల కళ్యాణము ప్రతి ఇంట్లో కూడా జరుగుతున్నట్టుగా ప్రతి ఒక్కరూ సంతోషపడతారు. అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి. మన ఇంట్లో జరిగే సీతారాముల కళ్యాణం లాగా ప్రతి ఒక్కరూ బాగా చూడండి. ఈ విధంగా కలిశాలకి దారాలు కట్టడము, మేము హోమానికి ఈ విధంగా చేస్తున్నామండి. మేము దంపతులుగా కూర్చున్నాము హోమానికి. ఈ విధంగా హోమం కూడా చేస్తామండి. కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ తలంబ్రాలు పోస్తూ ఉన్నామండి దేవుడికి. మా యూట్యూబ్ ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి.